అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు. ఈరోజు మనం నా స్టైల్లో క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా. ఈ క్యారెట్ ఫ్రై చాలా హెల్దీ, అలాగే నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేస్తారు మీరింట్లో. ముందుగా 1/2 కేజీ క్యారెట్లు తీసుకుని చెక్కు తీసి కడిగి ఈ సైజు ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ తీసుకుని దాన్ని సన్న ముక్కలుగా ఇలా తరిగి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలుగా ఇలా ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ఫ్రైలో నా స్టైల్ మసాలా కోసం ఒక 5 నుండి 6 వెల్లుల్లి గర్భాలు మిక్సీ జార్లో వేసుకుని అందులో ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకుని దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మసాలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, ట్రాన్స్లూసెంట్గా వేగితే సరిపోతుంది. ఇలా మనకి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ ముక్కలు, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఈ ముక్కలన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. వంట చేసేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, లేదంటే ఒకవైపు నుంచి మాడిపోతూ వచ్చేస్తుంది. కూరలు మాడిపోతే చేదొస్తాయి, అంత రుచిగా ఉండవు. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేసుకున్నాం. ఒకసారి మనం వేసిన పసుపు ఉప్పు ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఆ తర్వాత మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఆవిరి మీద మనకి ముక్కలు ఉడుకుతున్నాయి. క్యారెట్ దుంప కదండి, మనం నీళ్లు పోసి ఉడికిస్తే కూర రుచిగా ఉండదు. కాబట్టి ఆవిరి మీద కుక్ చేసుకుంటే సిమ్లో పెట్టుకుని మనకి క్యారెట్ మగ్గుతుంది, అలాగే కూర చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ముక్కలన్నిటినీ కలుపుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. క్యారెట్ తినము అనే పిల్లలు ఉంటారు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా క్యారెట్ కర్రీ అంతగా ఇష్టపడరు. ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. దీన్ని వేడి వేడి అన్నంలోకి లేదా మనం రసం కానీ సాంబార్ కానీ చేసుకుంటే సైడ్ డిష్గా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఒక 1/2 టీ స్పూను కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి ముద్దని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. వంట సిమ్లో చేసుకోండి, అప్పుడే కూర రుచిగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టేయకండి, ఫాస్ట్గా అవ్వాలని కూర బాగుండదు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూను కారం యాడ్ చేసుకోండి. క్యారెట్ కర్రీలో మనకి కారాలు ఉప్పులు తక్కువ పడతాయండి, జాగ్రత్త, ఎక్కువ వేసేసుకోవద్దు. టేస్ట్ చూసుకుని మరీ వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి నేను కారం తగ్గించి వేసాను. క్యారెట్ తీగా ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువ పడుతుంది. ఇప్పుడు మనం ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఇది ఎండు కొబ్బరి పొడి అండి, 1 టీ స్పూను యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇదే కర్రీలు ఒకసారి మిక్స్ చేసేసుకుని వేడి వేడి అన్నంలోకి ఈ క్యారెట్ ఫ్రైని సర్వ్ చేసుకోండి. చాలా హెల్దీ, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. ఇంత మంచి రెసిపీ మీకు చూపించినందుకు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో మంచి రెసిపీస్తో ఇంకా మీ ముందుకు రాబోతున్నాం. మీకు ఇంకా ఏదైనా స్పెషల్ రెసిపీస్, పాతకాలం వంటలు కావాలంటే కమెంట్ సెక్షన్లో నాకు చెప్పడం మర్చిపోకండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి తప్పకుండా ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. క్యారెట్ తినము అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నం పెట్టుకుని అలా ఈ క్యారెట్ ఫ్రై వేసుకొని తింటే ఇంకో ముద్ద తినాలనిపిస్తుంది. ఇంకో రెసిపీతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.